హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇప్పుడున్న కాలంలో పిల్లలని పెంచాలి అంటే అకాడమిక్స్ కన్నా కూడా వాళ్ళ మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్. అండ్ మెంటల్గా కూడా క్లారిటీ అనేది ఇంపార్టెంట్. అంటే వాళ్ళ బ్రెయిన్ పరంగా కూడా వాళ్ళు ఏం చేయదలుచుకుంటున్నారు, ఇలాంటి క్లారిటీ అనేది ఈ జనరేషన్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అది మనం చిన్న వయసు నుంచి అలవాటు చేయాలి. ఇప్పుడు నేను ఒక విజన్ బోర్డ్ గురించి మీకు మాట్లాడదాం అనుకుంటున్నా. ఇది ఎర్లీ ఏజ్లో మీ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తే అది వాళ్ళకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. ఈ విజన్ బోర్డ్ ఎందుకు అవసరం అంటే వాళ్ళ బ్రెయిన్ చాలా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది, చుట్టూ చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. వాళ్ళవన్నీ ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి అంటే, ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి వాళ్ళని కాపాడాలి అంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక రూమ్లోకి మీ పిల్లల్ని పంపించారనుకోండి, అక్కడ రకరకాల కలర్స్ ఉంటాయి. మీరు ఒక్క కలర్, ఇప్పుడు కాయిన్సే ఉన్నాయి సపోజ్, రెడ్, బ్లూ, గ్రీన్ అని. రెడ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అనగానే వాళ్ళు వెంటనే కౌంట్ చేసేసుకొని మీ దగ్గరకు వస్తారు. అసలు అక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయని మీరు క్వశ్చన్ చేశారనుకోండి, చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా రెడ్ మీదే ఉంది. రెడ్ అడిగారు కాబట్టి అదే ఉంది. సో మన బ్రెయిన్ ఏది అవసరమో అదే గ్రాప్ చేస్తుంది. మీకు ఒక గోల్ అనేది సెట్ చేశారనుకోండి పిల్లలకి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలియకుండానే బ్రెయిన్ యాక్సెప్ట్ చేయటం మొదలు పెడుతుంది. సో ఇది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలంటే, మీ పిల్లలు తెలిసిన ఏజ్ అంటే వాళ్ళంతటా వాళ్ళు కూర్చోగలిగిన ఏజ్, ఒక అరౌండ్ 7 years అన్న మినిమం కూర్చోబెట్టి, 7 years పిల్లల నుంచి టీనేజర్స్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని గురించి నేను ఇప్పుడు ఫోకస్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచే ఇలాంటివి నేర్పిస్తే మన పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి వాళ్ళకి. అసలు ఈ విజన్ బోర్డ్ ఎలా చేయాలనేది ఫస్ట్ చెప్తాను. ఏంటంటే ఒక చార్ట్ లాంటిది మీ పిల్లలకి ఇవ్వండి. అండ్ వాళ్ళ గోల్స్ ఏంటనేది ఒక రఫ్ పేపర్ మీద రాయించండి. అంటే ఇయర్ గోల్స్ అంటే వాళ్ళ పెద్ద పెద్ద గోల్స్ అవసరం లేదండి. స్కూల్కి టైంకి వెళ్ళటం, లంచ్ త్వరగా తినడం, హెల్దీ ఫుడ్ తినటం, లేదా 10 daysకి ఒకసారి జంక్ తినటం, ఇలాంటి చిన్న చిన్నవి, చాక్లెట్స్ ఎక్కువ తినకూడదు, ఇలాంటి చిన్న చిన్న గోల్స్ చాలండి. అలాంటివి మీరు మీ గోల్ని వాళ్ళ మీద చెప్పకండి. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేది మీరు కనుక్కొని ఆ గోల్స్ లాంటివి రాయొచ్చు. అవి రాసి మీకు పింట్రెస్ట్లో బోలెడ్ ఇమేజెస్ దొరుకుతాయి. దాంట్లో వాళ్ళకి నచ్చిన ఇమేజ్ అనేది మీరు ప్రింట్ తీసి కట్ చేసి ఆ చార్ట్ మీద అతికించవచ్చు. ఇనీషియల్గా ఇలాంటిది నేను లాస్ట్ ఇయర్ కూడా కొంతమందికి చెప్పానండి. పేరెంట్స్ సపోర్ట్తో వాళ్ళు ఇదిగోండి విజన్ బోర్డ్ పేరెంట్స్ పంపించారు. ఈ విజన్ బోర్డ్ అన్ని పింట్రెస్ట్ నుంచి ఇమేజెస్ అన్ని కట్ చేసి వాళ్ళు కింద అఫర్మేషన్స్ లాగా చేసుకొని ఇది చేసి నాకు పంపించారు లాస్ట్ ఇయర్. అది చెయ్యకపోని, బట్ దే హ్యావ్ ఎ గోల్, దే నో వాట్ టు డూ. ఇలాంటివి బేసిక్ థింగ్స్ ఉంటాయండి. ఆ తర్వాత ఈ ఇయర్ వాళ్ళు మళ్ళీ పంపించారు వితౌట్ పేరెంట్స్ సపోర్ట్, వాళ్ళంతటా వాళ్ళే చేసుకున్నారని చెప్పి. ఆ ఇమేజ్ కూడా మీకు చూపిస్తున్నాను. ఈ ఇయర్ వాళ్ళంతటా వాళ్ళే ఈ ఇమేజ్ విజన్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నారు పిల్లలు. మీరు అనుకోవచ్చు పిల్లలకి ఏం అర్థమవుతుంది అని. అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర మొబైల్స్లో ఏమేమి కంటెంట్ చూస్తున్నారో మీకు తెలియదు. సో ప్రతి ఒక్కళ్ళు అండర్స్టాండింగ్ కిడ్సే ఉన్నారు. మీరు జాగ్రత్తగా మీ పిల్లలకి చెప్పుకోండి. ఈ విజన్ బోర్డ్ అనేది వాళ్ళ చేత చేపించండి. అది ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇది కిడ్స్ ఒక్కళ్ళకే నేను చెప్పట్లేదండి, పేరెంట్స్కి కూడా, మామ్స్, వీళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మదర్గా ఏంటంటే ఇంట్లో పిల్లలకి చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ అది సరిపోదండి. మీకంటూ మీ టైం ఉండాలి. మీ హెల్త్ కోసం మీరేం చేస్తున్నారు, మీ పర్సనల్ గ్రోత్ కోసం మీరేం చేస్తున్నారు, ఇవి క్వశ్చన్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు రాసుకోండి. లేదు అంటే ఈ వరల్డ్లో మనకంటూ మనం టైం ఇచ్చుకోకపోతే ఎవ్వరూ మనల్ని పట్టించుకోరండి. మన గురించి మనమే పట్టించుకోవాలి. అండ్ మీ గోల్స్ అలాంటివి పెట్టుకుంటే మీకు కూడా స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి, లైక్ ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ వర్క్, ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ ఆన్ దిస్ అని మీకు అనిపిస్తూ ఉంటుంది. మీరు చార్ట్ల మీద చేసేసి పెట్టుకోకర్ల, మీ మొబైల్ స్క్రీన్ మీద పెట్టుకోవచ్చు. కాన్స్టాంట్గా మనం మొబైల్సే చూస్తాం. సో ఆన్ చేసినప్పుడల్లా మీ గోల్స్ మీకు కనిపిస్తాయి. సో దానికోసం మీరేం చేయగలరు అనేది మీరు ట్రై చేయొచ్చు. ఐ హోప్ ఇది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. పిల్లలున్న ప్రతి పేరెంట్స్ ఈ వీడియో చూడండి తప్పకుండా. అండ్ మీ పిల్లల చేత ఇది చేయించడానికి ట్రై చేయండి.
ట్రై చేసి ఆ ఇమేజెస్ అనేది నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించండి. నెక్స్ట్ ఇయర్కి మీకు డెఫినెట్గా చేంజ్ అయితే మీ పిల్లల్లో కనిపిస్తుంది.